హాయ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఫ్రెండ్స్ అందరం న్యూ ఇయర్కి అయితే కేక్ అండ్ కొంచెం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. అండ్ ఫ్రెండ్ ఇంట్లో అనమాట, సంధ్య ఇంట్లో. సో సంధ్య లోపల ఉంది. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఏం చేస్తున్నారో చూడడానికి అయితే నేను వెళ్తున్నా. నాతో పాటు లాస్ట్ వరకు వీడియోస్ చూడండి. అండ్ నా వీడియోస్ చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ లైక్ చేస్తే మిగతా వాళ్ళు కూడా చూస్తారు అండ్ నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో ఇంకైతే ఫ్రెండ్స్ హడావిడిగా చేస్తున్నారు, నేను మాత్రం ఏం చేయలేదు, ఇంత వీడియో తీయడమే. ఇంకా ఇదైతే షుగర్ సిరప్ అంట. అండ్ వాటర్ వేసేసి అది గులాబ్ జామున్ వేయడానికి ఇక్కడైతే స్టార్ట్ చేశారు. అండ్ పక్కన అయితే గులాబ్ జాములు అయితే ఫ్రై చేసుకుంటున్నారు అనమాట. సో ఇవన్నీ మేము ఆఫ్టర్నూన్ వెళ్ళేసి షాప్ నుండి గులాబ్ జామ్ అండ్ కావాల్సిన కేక్ సామాన్ అంతా మేము తీసుకొని వచ్చాము. ఇక్కడైతే కేక్ బేకింగ్ అయితే చేశారు. అండ్ విప్పింగ్ క్రీమ్ అండ్ షుగర్ సిరప్ అవన్నీ వేసుకోవాలన్నమాట. ఇంకా అదంతా ప్రాసెస్ లాస్ట్ వరకు చూడండి. అండ్ తర్వాత కేక్స్ అయితే మంచిగా వచ్చినాయి. హోమ్ మేడ్ కేక్ అయితే కిడ్స్ కూడా ఉంటారు కదా అని చెప్పేసి అయితే హోమ్ మేడ్లోనైతే చేసుకుంటాం. అండ్ ఇక్కడైతే పకోడీ కలుపుతున్నారు. అండ్ పిల్లల్ని తీసుకొని ఒక్కొక్కరు అయితే వచ్చారు. ఎవరి పిల్లలకి వాళ్ళు సైలెంట్గా కూర్చోబెట్టి కేర్ తీసుకుంటున్నారనమాట. సో అందరం తెలుగు వాళ్ళు ఒకే ప్లేస్లో కలిస్తే అదొక ఫన్ క్రియేట్ అవుతుంది అనమాట, మంచిగా ఉంటుంది. పిల్లలు కొంతమంది అయితే బయట ఆడుతున్నారు. క్వార్టర్స్లో అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటాయి డిఫరెంట్గా. సో లిఫ్ట్ల దగ్గర అయితే పిల్లలు ఆడుతున్నారు. సో ఇంకా మనమైతే లోపలికి వెళ్దాం, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో చూద్దాము. ఇంకా న్యూ ఇయర్ తర్వాత మాకు ట్రైన్ జర్నీ ఉందని చెప్పి నేనైతే లేట్గా వచ్చాను అనమాట. ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే చెప్తున్నాం అంతే. ఇక్కడ నేను బయటికి వెళ్ళి వచ్చేలోపు షుగర్ సిరప్లో అండ్ గులాబ్ జామున్ అయితే యాడ్ చేసేసారు. సో చూసారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో అండ్ మంచిగా ఉన్నాయి. అండ్ తర్వాత అయితే పకోడీ ఇంకా కలపడం ఇంకా అవుతూనే ఉంది. సో ఇంకా ఇక్కడైతే కేక్ షుగర్ సిరప్ అండ్ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేయడానికి అయితే దారంతో ఇలా చేస్తారంట. నాకైతే ఫస్ట్ టైమే తెలుసు, ఎందుకంటే నేను కేక్ రెడీ చేసినప్పుడు ఎప్పుడూ చూడలేదు. సో మొత్తానికి దారపంతో ఇంక అవ్వదని చెప్పి చాక్తోనే చేసేసారు. లాస్ట్ వరకు అయితే మంచిగా చేశారనమాట. నేను లైవ్లో చూస్తున్నాను కాబట్టి నాకు తెలియదు కేక్ చేయడం, కాబట్టి నేనైతే కొంచెం ఎగ్జైట్మెంట్తోనే చూశాను అనమాట. సో ఫైనల్గా ఇలా 4 పీసెస్గా అయితే రౌండ్ షేప్లో అయితే తీసేశారు. అండ్ సంధ్యకి అయితే కేక్స్ చేయడం బాగా వచ్చు, అందుకని చెప్పి మాకు భయం లేదనమాట. కేక్ మాకు ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఇంకొకరు కిడ్స్ అయితే ఆడుతున్నారు ఇక్కడ. ఇంకా అది లైవ్లో చూడడానికి ఇంకా చుట్టూ అందరు అయితే మూగిపోయారు. ఇంకా విప్పింగ్ క్రీమ్ అయితే వైట్ కలర్ది అయితే ఇంట్లోనే రెడీ చేసుకున్నారు. అండ్ దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నారు అనమాట. సో దాన్ని ఇద్దరు కలిసి యాడ్ చేస్తే ఇంకా నలుగురు కలిసి ఇంట్లో అందరం కలిసి కూర్చొని చూస్తున్నాం అంతే ప్రేక్షకుల్లాగా. ఇంకా నైట్ అయితే అయిపోయింది అండ్ సెలబ్రేషన్కి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడైతే గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి అయితే నేను వీడియో తీస్తున్నాను అయితే అడిగాను. సో అందరూ అయితే ముందుకొచ్చి పిల్లల్ని గ్యాదర్ చేసి అండ్ ఇంకా హస్బెండ్స్ కూడా ఉన్నారనమాట. సో హస్బెండ్స్ అయితే ఏం చేయలేదు, జస్ట్ వచ్చి మాట్లాడుకున్నారు అంతే. ఇంకా మేమే అనమాట హౌసీ కూడా ఆడుకున్నాము. సో 2 కేకులు అయితే రెడీ చేసాము అండ్ పిల్లలతో కట్ చేయించేసాం అనమాట. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఇంకా అగోండి హస్బెండ్స్ అయితే పక్కనే ఉన్నారు, ప్రేక్షకుల్లా చూస్తున్నారు అనమాట. అంతా మేమే చేసామన్నమాట. మొత్తానికైతే కేక్ కటింగ్ అయ్యింది. అందరం కలిసి తిన్నామన్నమాట. తినేసి కొంతమంది హౌసీ ఆడుకున్నాము అండ్ కొంతమంది అయితే ఇంటికి వెళ్ళారు. అండ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మాకు మా వీడియోస్ని అయితే చూడండి. అండ్ న్యూ ఇయర్గా 2025లో కూడా నేను కొంచెం సక్సెస్ అవ్వాలని అయితే మీరు సపోర్ట్ చేస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో హ్యాపీ న్యూ ఇయర్ ఇలా అయితే మేము ఎంజాయ్ చేసాం. అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. అండ్ మేమైతే చేసుకున్న స్నాక్స్ కూడా ప్లేట్లో అయితే వేసాము. అండ్ తిన్న వాళ్ళు తిన్నారు, ఇంకా అందరూ కలిసి తిన్నామన్నమాట ఆల్మోస్ట్. ఇంకా కొన్ని గులాబ్ జామున్ అయితే మిగిలిపోయింది. అండ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.